హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. నాలుకకు చప్పదనం అనేది పోతుంది. అదేనండి, వెల్లుల్లి కారంతో అన్నం తయారు చేస్తున్నాను ఇవాటి వీడియోలో నేను. ఈ అన్నాన్ని కారం అన్నం అనొచ్చు, వెల్లుల్లి రైస్ అని కూడా అనొచ్చండి. ఎందుకంటే ఎక్కువగా మనం వెల్లుల్లితోనే చేస్తున్నాము ఈ రైస్ అనేది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా ఈజీనండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి, మరీ మెత్తగా అవసరం లేదండి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 10-12 వరకు వేసుకోండి. ఈ వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోండి. మీరు కావాలంటే మిక్సీలో వేసుకొని కూడా ఒకసారి తిప్పేస్తే మనకు కచ్చాపచ్చాగా వస్తుందండి. ఇలా కొంచెం దంచిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. వెల్లుల్లి అనేది మెత్తగా దంచితే అంత బాగుండదండి, కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. అలాగే కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి. ఆల్రెడీ వెల్లుల్లి మనకు ఘాటుగా ఉంటుంది, అందుకని కారం అనేది చూసి వేసుకొని దంచుకోండి. మిక్సీలో వేసిన దానికంటే ఎక్కువగా మనం దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో ఉప్పు వేసుకొని కూడా కలుపుకొని కొంచెం దంచుకొని వేడి వేడి అన్నంలో కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కారం వేసిన తర్వాత ఒక 2-3 సార్లు అలా దంచండి, వదిలేయండి. తర్వాత ఈ అన్నం చేయడానికి వండిన అన్నం ఉండాలండి. అన్నం కూడా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఉప్పు అనేది వేసి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు అన్నంకు బాగా పట్టిస్తే బాగుంటుందండి. ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అనేది ఒక 2 నిమిషాల పాటు వేయించండి, వేగితేనే టేస్ట్ ఉంటాయండి. అలాగే పచ్చిశనగపప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చండి ఇందులోకి. ఒకసారి కలిపేసుకోండి పప్పు పల్లీలు వేగేంత వరకు కూడా. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి కట్ చేసుకొని. పచ్చిమిర్చి కూడా కొంచెం పోపులో వేగనివ్వండి. ఆ తర్వాత దీంట్లోకి ఒకటి ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. దీంట్లోకి ఆనియన్ కూడా చాలా బాగుంటుందండి. ఆనియన్ కూడా పోపులో వేగిన తర్వాత చివరిలో ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. కరివేపాకు రెమ్మలు కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించేసుకొని చిటికెడంత పసుపు కూడా పోపులోనే వేసుకోండి. ఈ అన్నం చేయడానికి మసాలాలు ఏమీ వాడరండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి, పసుపు అంతా కలిసేలా. 1 నిమిషం పాటు గ్యాస్ హైలో పెట్టేసుకోండి, పోపు అంతా ఎగుతుంది. మళ్ళీ ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనము రెడీ చేసి పెట్టేసుకున్న అన్నం అంతా ఇందులో వేసేయండి. ఇప్పుడు పోపు అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. అన్నం అనేది విరగకుండా కలుపుకోండి కలుపుకునేటప్పుడు. అలాగే ఈ అన్నానికి కొంచెం అన్నం చల్లారిపోయి ఉండాలండి, మరి వేడివేడిగా అన్నం వేస్తే మనకు పొడి పొడిగా రాదు. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు అన్నం అనేది వేయించేసుకోండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి మనకు 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటేనే. అప్పుడే మనకు అన్నం టేస్టీగా వస్తుంది. మీరు కావాలంటే చివరిలో జీరా మెంతి పౌడర్ను కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. నేను అవేమీ వేయట్లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం రైస్ అనేది తయారైపోయింది. మీరు ఎప్పుడైనా నాలుక చప్పగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి.